వీధి కుమ్మరి పెరుగు సత్యనారాయణ కుండలు తయారు చేయబడును. ఈ కుండలు తయారు చేసి చిన్నప్పుడు కాంచి 50 సంవత్సరాల కాంచి నేను చేస్తున్నాను. 50 సంవత్సరాలుగా చేస్తుంది ఈ మట్టి తయారు దీని మీదే బ్రతుకుతాను. అంతేగాని ఎక్కువ ఆదాయం గట్రా రావడం లేదు. ఆదాయం రాక పిల్లలు గట్రా ఎవరిని కూడా ఈ పనిలో పెట్టించరు. ఎందుకంటే ఆదాయం వస్తే పిల్లలకి పని నేర్పిస్తారు. దీన్ని ఎవరు వాడుకు చేయడం లేదు. పూర్వం అంటే అందరూ కూడా కుండలు తయారు అందరూ కూడాను అందులోనే తినేవారు. అందరు తినేవారు, బాగుండరు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా మట్టి పాత్రలు నేటి వండుకుంటాం అనేసి అందరూ కూడా మానేస్తున్నారు. దీనిలో వండుకుంటే ఎంత బాగుంటుంది అనేది తెలుసుకోవాలి. దాంతో కొత్తపేట కుమ్మరి వీధిలో గంటస్తంభం కూడా దొరుకుతాయి కుండలు. మీకు ఎవరికి ఏం కావాలన్నా గంటస్తంభం దగ్గర మార్కెట్లో కొట్లు ఉన్నాయి, 10 కొట్లు. ఆ కొట్ల దగ్గరికి వెళ్ళి మీరు అందరూ కొనుక్కోవచ్చు. కొనుక్కొని హాయిగా వీప్ చేసుకుని బాగుంటారు. మీరు ఆరోగ్యం బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అందరికి మనిషి కొట్టి ఇచ్చాడు. మరి చిన్న చిన్న పనులు ఇప్పుడు చేసాడు. చుచ్చుకుడు దీపావళికి ఇక్కడ అమ్మాయి తయారు చేసి ఇలా కాల్చాలన్నమాట. అన్నీ ఉంటాయి, కాల్చారు చేస్తారు. సలాడ్ వేడిగా ఉంది అందుకే తీయలేదు అనమాట. ఎందుకంటే బట్టి పెట్టింది అనమాట. బట్టి ఆవు అనమాట. దీన్ని ఆవు అంటారు. ఒకసారి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మాకు లోన్ ఇవ్వండి అని అడిగారట ఎవరో వెళ్ళేసి. ఆ బ్యాంక్ మేనేజర్ మా ఇంటికాడ నా ఫ్రెండ్ అనమాట. అది లోన్ ఇస్తాము మీరు కుండలు చేసింది అని ఏంటంటారని అన్నాడు. ఆడు కుమ్మరోడుకు అయితే చెప్తాడు సారీ అనాలి, సారీ అనాలి. ఆడేటన్నాడట సారీ కాదు రాట్నం అన్నాడట. రాట్నం అంటే నువ్వు కుమ్మరోడు కాదు అనేసి మేనేజర్. దాన్ని సారీ అంటారు. కర్ర తిప్పింది సారీ అనాలి. సారీ అంటే దానికి ఆడు కుమ్మరోడు అప్పుడు పోల్చారు. దాన్ని ఎవరు సారీ అని అన్నారు. వచ్చాడు మీరు దొంగ కుమ్మరోలు అనేసి అనమాట. సరిసిన దాన్ని ఏంటంటారు రాయా బల్ల అనాలి. అతను నా దగ్గరే ఉండేవాడు 24 గంటల బ్యాంక్ మేనేజర్ అయ్యాడు. అంతా నేర్చుకుని మా నాన్న అక్కడ బడికి వెళ్తే చదువు వచ్చింది కాదు. చెప్పేగా చెప్తేగా తెలుస్తుంది. నీకు ఏం తెలుస్తుంది? అప్పుడు ఏం చదువుకుంటా 10 కోట్లు ఇక్కడ ఉన్నాయని నేను ఇచ్చేది వానొచ్చే నేను జంట. మేము కుమ్మర్లు మా తాతల కాడి నుంచి ఈ వృత్తి పని మీద ఆధారపడతాం. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ వృత్తికి ఏంటంటే విలువ ఇవ్వట్లేదు. రాను రాను ఇప్పుడు ఏంటంటే కొండలు బీపీ షుగర్లు రావడం, కొండలను వండుకొని తినండి అని అంటుంటా. ఆ రకంగా మొత్తం మా అన్ని సామాన్లు కూడా మాకు అలా చెప్తే మాకు కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. నేనే 30 సంవత్సరాలకు వచ్చేస్తాను. నాకు 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పెట్టి ఇదే వృత్తి మీద ఉంటాను. నాకు ఆదరించి మా వృత్తికి ఏంటంటే గౌరవం సమకూరుస్తారని కోరుతున్నాను.